ఓం శాంతి. సూర్యవంశీయుల గుర్తు, చంద్రవంశీయుల గుర్తు ఏమిటి? దీని గురించి అతిథి దీది చాలా చక్కగా చెప్పారు. వినేద్దామా? ప్రస్తుత సమయంలో చంద్రవంశీయులు మరియు సూర్యవంశీయుల యొక్క గుర్తు ఏమిటి? బాబా ఇచ్చిన సమాధానం చాలా ఖచ్చితమైనది. బాబా ఇచ్చే సమాధానం ఎప్పుడూ అస్పష్టంగా, ఒకవేళ అది బాబా సమాధానం అయితే ఆత్మకు అది ఖచ్చితంగా ఏమిటో తెలిసిపోతుంది. అవునా కాదా? బాబా ఇచ్చిన ఆ సమాధానాన్ని నేను మీకు చెప్తాను. ఇది చాలా అద్భుతమైనది మరియు పూర్తిగా స్పష్టమైనది. మీకు తెలుసు కదా, సూర్యవంశీయుల చేతిలో ఏముంటుంది? స్వదర్శన చక్రం ఉంటుంది. మరియు కృష్ణుడి చేతిలో ఏముంటుంది? మురళి ఉంటుంది. మరి ఆ చంద్రవంశీయుడైన శ్రీరాముడి చేతిలో ఏముంటుంది? అందరి నుండి సమాధానం వచ్చింది. ఏముంటుంది? బాణం ఉంటుంది. బాబా చాలా అద్భుతమైన సమాధానం ఇచ్చారు. ప్రస్తుత సమయంలో మిమ్మల్ని మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ ప్రశ్న యొక్క సమాధానంలోనే మీ సమస్యలన్నిటికీ పరిష్కారం దాగి ఉంది. బాబా చాలా మంచి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం మిమ్మల్ని మీరు చూసుకోండి. చూడండి, శ్రీకృష్ణుడి ముందు కంసుడు ఉన్నాడు మరియు శ్రీరాముడి ముందు రావణుడు ఉన్నాడు. అవునా? అంటే విలన్ ఇద్దరి జీవితాల్లో కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అంటే విలన్, దుష్టశక్తి ఇద్దరి జీవితాల్లోనూ ఉన్నారు. మన జీవితాల్లో ఉన్న పరిస్థితులు కూడా అంతే. అవి సమస్యలు కావచ్చు, విఘ్నాలు కావచ్చు, వ్యక్తుల రూపంలో రావచ్చు, లేక రకరకాల పరిస్థితుల రూపంలో రావచ్చు. ఈ విలన్లందరూ మన జీవితాల్లో ఉన్నారు. అవునా? అది రావణుడు కావచ్చు, కంసుడు కావచ్చు, లేక మరెవరైనా కావచ్చు. ఈ ప్రతికూల శక్తులు మనందరి జీవితాల్లోనూ ఉన్నాయి. శ్రీకృష్ణుడి జీవితంలో కూడా చూపించారు. సూర్యవంశీ మరియు చంద్రవంశీయుల జీవితాల్లో కూడా చూపించారు. అయితే వీరిద్దరూ దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు, ఏదైనా విఘ్నం లేక సమస్య ఎదురైనప్పుడు ఆ సమయంలో మనం ఏం చేస్తాం? దాంతో పోరాడతాం. పోరాడడం అంటే దాని గురించి ఆలోచించటం, దానికి సమయం ఇవ్వటం. పోరాడడం అంటే ఏంటి? సమయాన్ని మరియు శక్తిని ఇవ్వటం. అది ఏ రూపంలోనైనా కావచ్చు. మాట్లాడడం ద్వారా కావచ్చు, ఆలోచించడం ద్వారా కావచ్చు, లేక మరేదైనా చేయడం ద్వారా కావచ్చు. దీన్నే సమయం ఇవ్వడం, ఎనర్జీ ఇవ్వడం అంటారు. సమస్య రాగానే వృధా సంకల్పాలు నడుస్తాయి. అంటే నెగిటివ్ ఆలోచనలు. అంటే ఏంటి? దుష్ట శక్తి ఇద్దరి జీవితాల్లోనూ ఉన్నారు. మన జీవితంలో ఉన్న పరిస్థితులు కూడా అంతే. అవునా కాదా? మన జీవితంలో కూడా ఈ దుష్ట శక్తులు అనేవి ఉన్నాయి. సమస్య రాగానే వ్యర్థ సంకల్పాలు నడుస్తాయి. నెగిటివ్ ఆలోచనలు మొదలవుతాయి. నోటి నుండి కొన్ని మాటలు వస్తాయి. అసలు మాట్లాడకూడని విషయాలు కూడా మాట్లాడేస్తాం. ఎందుకంటే ఇక్కడ ప్రతిస్పందన చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. అవునా? ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే పోరాడతాం, గొడవ పడతాం, మన సమయాన్ని మరియు ఎనర్జీని వృధా చేసుకుంటాం. బ్రాహ్మణ జీవితం యొక్క అమూల్యమైన సమయాన్ని మరియు శక్తిని ఆ సమస్యలతో పోరాడడంలోనే పెట్టేస్తాం. ఇలాగే చేస్తాం కదా. ఇప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నేను మిమ్మల్ని విడివిడిగా అడగను, కానీ మీ అంతటా మీరే చెక్ చేసుకోండి. మనం ఏం చేస్తాం? సమయాన్ని, ఎనర్జీని వేస్ట్ చేస్తాం. ఇలా చేస్తే మనం చంద్రవంశీయులుగా అవుతాం. మరి ఇంకొకటి, సూర్యవంశీయుల చేతిలో ఏముంటుంది? స్వదర్శన చక్రం ఉంటుంది. మనం ఏం చేస్తాం? సమయాన్ని, ఎనర్జీని వేస్ట్ చేస్తాం. ఇలా చేస్తే మనం చంద్రవంశీయులు అవుతాం. మరి ఇంకొకటి, సూర్యవంశీయుల చేతిలో ఏముంటుంది? మనం అర్థం చేసుకున్నాగా, మురళి ఉంటుంది, స్వదర్శన చక్రం ఉంటుంది. కాబట్టి మీరు జ్ఞాని, యోగి మరియు శ్రేష్టమైన ఆత్మ అయితే, ఒకవేళ మీరు సూర్యవంశీ పరివారానికి చెందిన ఆత్మ అయితే, సమస్య వచ్చినప్పుడు ఆ సమయంలో మన మురళి ఉంది కదా, ఆ మురళి అంటే చేతిలో పట్టుకునే పిల్లని గ్రోవి కాదు, మనం రోజు చదువుకునే మురళి. మరి ఆ సమయంలో మనం మురళి చదవడం ప్రారంభిస్తామో లేక మురళిని పక్కన పెట్టేస్తామా? సమస్య వచ్చినప్పుడు మురళిని ఇంకా ఎక్కువ సార్లు చదవడం ప్రారంభించండి. ఒకవేళ మీరు రోజుకి ఒకసారి చదువుతుంటే అప్పుడు 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు లేక 10 సార్లు చదవండి. మీరు ఎన్ని ఎక్కువ సార్లు మురళిని చదివితే
మీ మనస్సు మరియు మీ బుద్ధి అంతకంటే ఎక్కువగా శక్తివంతంగా మారుతుంది. కాబట్టి సూర్యవంశీ పరివారానికి చెందిన ఆత్మ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తుంది? మురళిని ఇంకా ఎక్కువ సార్లు చదవడం ప్రారంభిస్తుంది. అలా చేస్తారా మీరు? ఆలోచించండి. చేస్తారు. అవ్యక్త మురళీలు చదవండి, సాకార మురళీలు చదవండి, పదే చదవండి. మరి రెండవది స్వదర్శన చక్రాన్ని తిప్పండి. దాంతోనే కదా పాపుల యొక్క తల ఎలా తెగిపోతుంది అంటే, ప్రస్తుతం మనకు ఏవైతే సమస్యలు వస్తున్నాయో అవి ఎందుకు వస్తున్నాయి? ఆత్మ బలహీనంగా ఉంది, అందుకే అవి సమస్యలుగా కనిపిస్తున్నాయి. మనం చేసిన కర్మలే మన ముందుకు వస్తున్నాయి, వాటినే మనం వినాశనం చేసుకోవాలి. కాబట్టి సూర్యవంశీ పరివారానికి చెందిన ఆత్మ 2 పనులు చేస్తుంది. దీనిని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు లేదా కొలమానంగా పెట్టుకోవచ్చు. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే, మనం దాదీలను చూసాం కదా, అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు దాదీల దగ్గరికి వెళ్ళినా వారి చేతిలో మురళి ఉండేది. వారు చేతిలో ఎప్పుడు మురళినే ఉండేది, చదువుతూనే ఉండేవారు. ఇప్పుడు దాదీలు లేరు, కానీ బాబా ఇవాళ ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఎన్ని సంవత్సరాల నుండి చదువుతున్నా సరే రోజు ఒక కొత్త పాయింట్ దొరుకుతుంది కదా. అంతే సంతోషం, అంతే ఆనందం, అంతే ఉత్సాహం మరియు అంతే చిరునవ్వు వారి ముఖంలో ఉండేవి. ఎలా అంటే అప్పుడే తాజాగా చదువుతున్నట్లుగా. కానీ మనలో చాలా మంది కొత్తగా వచ్చిన బ్రాహ్మణులు ఉంటారు కదా, అన్నీ చదివేశాంలే అనుకుంటారు. నేను మీకు ఒక విషయం చెప్తాను. ఈ మురళిలో నిజంగానే ఒక మ్యాజిక్ ఉంది. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దీన్ని చదవడం ప్రారంభించి చూడండి. నేను నా జీవితంలో దీన్ని చాలా అద్భుతమైన రీతిలో అనుభవించి చూశాను. మరియు ఏం చేయాలంటే స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. నా జీవితంలో అమ్మ నాన్న జ్ఞానంలో లేరు, నా ఇంట్లో ఎవరు జ్ఞానంలో లేరు. అలాంటిది నేను బ్రహ్మకుమారీస్ హెడ్ క్వార్టర్స్లో సమర్పితం అయిపోయాను. ఆలోచించండి, నా జీవితంలో నాకు అనుకూలంగా ఒక వ్యక్తి కూడా దొరకలేదు. అందరూ ఎలా అంటే కౌరవులు ఒకవైపు ఉన్నట్లు, అక్కడ పాండవులు కనీసం 5గురైనా ఉన్నారు, కానీ ఇక్కడ నేను ఒక్కదాన్ని, మరియు ఒకరు నా బాబా. నేను నిజాయితీగా చెప్తున్నాను, మీ జీవితంలో శారీరక, మానసిక, ఆర్థిక లేక సంబంధాల పరంగా ఎలాంటి రోగమైనా, బాధలైనా, బంధనాలైనా ఉండనివ్వండి. అది ఎలాంటిదైనా, ఎంత కఠినమైనదైనా సరే, అది ఎలాంటిదైనా మీరు దానిని తుడిచిపెట్టేయాలి, పూర్తిగా ఖతం చేసేయాలి. అసలు దాని గురించి ఆలోచించకూడదు, అంతలా ఖతం చేసేసేయండి. అనుకుంటే దానికి ఒకే ఒక మార్గం ఉంది. అది నేను స్వయంగా అనుభవించి చూసిన మార్గం. దీన్ని బాబా అవ్యక్తవాణిలో ఒకసారి కాదు చాలా సార్లు చెప్పారు. మీరు ఏం చేయాలంటే, బాబా చెప్పారు కదా, రోజులో 8 సార్లు 5 స్వరూపాల డ్రిల్ చేయండి. ఎన్నిసార్లు చేసి చూడండి, ఒకసారి ప్రయత్నించి చూడండి. మీకు ఎలాంటి విఘ్నాలు ఉన్నా, అవి ఎలాంటివైనా సరే, మీ ఇంట్లో వారి తరపున కావచ్చు, మీ పిల్లల తరపున కావచ్చు, మీ శరీరం పరంగా కావచ్చు, లేక మీకు ఆర్థిక సమస్యలు వస్తూ ఉండవచ్చు, ఎలాంటిదైనా సరే. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది, మనం పూర్తి అంకిత భావంతో మనస్ఫూర్తిగా చేయాలి. ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్కూల్లో కూడా బట్టి పట్టడం ఎక్కువ కాలం సాగదు. ఒకవేళ ఆ సబ్జెక్ట్ మీద మీకు ఆసక్తి, ఇంట్రెస్ట్ లేకపోతే ఆ విషయం ఎక్కువ కాలం నిలబడదు. ఇంట్రెస్ట్ అంటే లోపల ఉండే నమ్మకం. లోపల నుండి మీరు నమ్ముతున్నప్పుడే ఆసక్తి అనేది మేల్కొంటుంది. ఒకవేళ మీకు బాబా వాక్యాలపై నిజంగా నమ్మకం అనేది ఉంటే కనుక, మరియు మీరు ఈ మార్గంలో ఏదైనా సాధించి చూపించాలి అనుకుంటే, బాబా చెప్తున్న విషయాల్ని మీ ప్రాక్టికల్ జీవితంలో చూడాలి అనుకుంటే, ఇది స్టూడెంట్ లైఫ్ కదా, కాబట్టి మనం ప్రాక్టికల్గా ఏమీ చేయనంత వరకు ఈ జీవితంలో అసలు మజానే ఉండదు. థియరీ చదవడం కంటే ల్యాబొరేటరీలో అంటే ప్రయోగశాలలో ఎక్కువ మజా వస్తుంది, అవునా? కేవలం చదువుతూ ఉంటే అందులో అంత కిక్ ఉండదు. అదే ల్యాబొరేటరీకి వెళ్ళి ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు, ఇది తీసి అక్కడ పెట్టడం, ఏదైనా చిన్న బాంబ్ బ్లాస్ట్ అవ్వటం, ఏదో ఒకటి విరగడం, పగలడం, కొత్తగా ఏదైనా తయారవ్వడం, లేక ఉన్నది కాస్త ఊడిపోవడం, ఇలాంటివన్నీ జరిగినప్పుడే చాలా మజా వస్తుంది, అవునా?
మనం ఫిజికల్గా ఏదైనా చేస్తున్నప్పుడు ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే జరుగుతుంది. బాబా చెప్పిన విషయాలను మీరు ఆచరణలో పెట్టినప్పుడు దీన్నే యోగ ప్రయోగం అంటారు. మరి బ్రాహ్మణ జీవితం అంటే ఏంటి? ఇది ఒక ప్రయోగశాల. ఇది పాఠశాలే కాదు, ఒక ప్రయోగశాల కూడా. కాబట్టి యోగాన్ని ప్రయోగించాలి. అది ఎలా చేయాలి? స్వదర్శన చక్రాన్ని తిప్పాలి, 5 స్వరూపాల డ్రిల్ చేయాలి. చేస్తారు కదా. మనం సూర్యవంశంలోకి వెళ్ళాలి కదా. కాబట్టి మనల్ని మనం చెక్ చేసుకోవచ్చు. సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? పోరాడుతున్నామా, గొడవ పడుతున్నామా, లేక ఏడుస్తున్నామా? మరి మన విఘ్నాలను త్వరగా వినాశనం చేసుకోవాలి కదా. పాపాలని ఫటాఫట్ ఖతం చేసుకోవాలి కదా. అయితే ఆ ఆరాటం లక్ష్యం మీదే ఆధారపడి ఉంది. దాని వెనుక లగ్నమైపోండి. ఇక్కడ మీకు ఆసక్తి ఉంటేనే మీరు దీన్ని నిరంతరం చేయగలుగుతారు. అంతే తప్ప దీది చెప్పారు కదా, ఒకసారి చేసి చూద్దాం అనుకుంటే అది అవ్వదు. సంతోషంగా చేయండి, మజాగా చేయండి. ఇది చేసి తీరాల్సిందే అనే దృఢత్వంతో చేయండి. ఏదేమైనా సరే నేను రాత్రి పడుకునే లోపు 8 సార్లు స్వదర్శన చక్రాన్ని తిప్పిన తర్వాతే పడుకోవాలి అనే నియమం పెట్టుకోండి. ఎందుకంటే జీవితంలోని విఘ్నాలను వినాశనం చేసుకోవాలి. ఆ మ్యాజిక్ని చూడాలి కదా. మీకు ప్రాక్టికల్గా చెప్తున్నాను. అది ఎలా ఉంటుందంటే, మీ తల మీద నుండి ఎవరో చాలా బరువైన బుట్టను తీసి పక్కన పెట్టినట్లు అనిపిస్తుంది. మీరంత తేలికగా అయిపోతారు. మీ జీవితంలో ఎవరైతే విఘ్నాలు కలిగిస్తున్నారో వారు అసలు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. వారి ఆలోచన విధానమే మారిపోతుంది. వారు మిమ్మల్ని ఏమీ ఆనరు. ఇదంతా కార్మిక్ అకౌంట్. మరి ఈ అకౌంట్ని క్లోజ్ చేయడానికి, దీన్ని ముగించడానికి బాబా ఒక మార్గం చెప్పారు. సాకార కర్మలు వికర్మలు వినాశనం అవుతాయి. దేని ద్వారా? స్వదర్శన చక్రం ద్వారా. బాబా ఈ విషయాల్ని చెప్పారు, హింట్స్ ఇచ్చారు. అవునా? కాబట్టి ఇప్పుడు దీన్ని పూర్తి దృఢత్వంతో చేయాలి. చేస్తారు కదా. అచ్చా. ఓం శాంతి.